చీమర్కొండ గ్రామంలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. ఆ అమ్మాయి కోసం మాట్లాడమని. అసలు ఏం జరిగిందండి? అమ్మాయి చనిపోయిందని అబ్బాయి తాగిండు మేడం. మన బాత్రూమ్ కలిగి ఉంటుంది ఆర్బిట్. ఓకే, తాగిండు. నిజంగా అబ్బాయికి మరి అమ్మాయి మీద అంత ప్రేమే ఉంటే అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చి చూడడానికి కూడా రాలేదంట కదండి. మరి ఎంతమంది చెప్పినా కూడా. మేడం అసలు ఇంకో విషయం చెప్పండి, మాకు తెలియదు. ఇప్పుడైతే అబ్బాయి అయితే హాస్పిటల్ ఉండు, వాళ్ళ డాడీ ఫోన్ మాట్లాడుతుండు, వాళ్ళ బావని మాట్లాడుతాడు. నాకు తెలియదు అసలు జరిగిన స్టోరీ కూడా తెలియదు. అబ్బాయి ఉన్నాడా ఇప్పుడు మీ పక్కనే? ఉన్నాడు కానీ వాడు అంట అంటారు మన దాంట్లో లేడు, మొత్తం జర క్రిటికల్ గా ఉన్నాడు. అది కూడా విషయం. ఒకసారి ఆయన ఫొటోస్ గానీ ఏమన్నా మాకు పంపించగలుగుతారండి? పంపించినాం మేడం. ఇప్పుడు మీకు నెంబర్ ఎవరు ఇచ్చి నెంబర్ బాంబ్సీన్ ఉంది కదా. ఏ హాస్పిటల్లో ఉన్నారు మీరు? మేమా మేడం ఒక్క నిమిషం. స్వాతి హాస్పిటల్. ఓకే, ఎక్కడ లొకేషన్? ఎక్కడ? తిరుమలగిరిలో. ఓకే, ఏ తిరుమలగిరి అండి? యాదాద్రి తిరుమలగిరి మేడం. యాదాద్రి తిరుమలగిరిలో ఉన్నారు. మోత్పూర్ దగ్గర తిరుమలగిరి. ఓకే, ప్రస్తుతం అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నా మేడం. అంటే 48 hours తర్వాతనే చెప్తామంటారు డాక్టర్. ఓకే, అంత క్రిటికల్ గా అంటే ఏం తాగాడు అసలు తను? బాత్రూమ్ కడతారా మేడం, బాత్రూమ్ కడిగేది దాన్ని అది తాగండి. ఓకే, సో మరి ఇంతవరకు ఎవరైతే అమ్మాయికి ఫోన్ చేస్తూ వస్తున్నారో అసలు దేనికోసం అండి ఇదంతా కూడా? ఫోన్ చేసి 20,000 కావాలని చెప్పేసి ఇవన్నీ కూడా 20,000 ఎక్కడి మేడం? మీ చాట్ అంతా కూడా మేము చూసాము, మా దగ్గర చాట్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని మేము అడుగుతున్నాం అనమాట. ప్రస్తుతం 20,000 అబ్బాయి అడిగింది అట్లా. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్, ఇప్పుడు ఎవరికైతే ఈ అమ్మాయికి అబ్బాయికి మిడిల్ లో ఒక అమ్మాయి ఉండి అక్కడ నుంచి అక్కడ కాల్స్ గానీ మెసేజెస్ గానీ ఫార్వర్డ్ చేస్తుందో ఆ అమ్మాయి మెసేజ్ చేసింది అనమాట. మనకు తెలియదు మేడం, మరి మనకు తెలియని మనం అనకూడదు. తెలిస్తే మనం చెప్పినా నిజం మాట్లాడాలి కానీ ఇట్లా అబద్ధం అయితే మనకు తెలియదు. సరే, ఒకవేళ మీరు వచ్చేది ఉంటే రావచ్చు, అబ్బాయిని కూడా అడగొచ్చు. అంటే రేపు రాండి మేడం, వస్తే రేపన్నా వెళ్ళినా రాండి. ఎందుకంటే ఇప్పుడే కదా క్రిటికల్ గా ఉన్నాడు డాక్టర్. ఆ అబ్బాయి అంటే అన్ని వీడియోస్ అవన్నీ పంపించాను ఆయనకు. ఎవరికి పంపించారండి మీరు వీడియోస్ అవన్నీ కూడా? సార్ కి, పోలీస్ సార్ కి పంపించిన. ఏమంటారు ఆ ఊర్లో పెద్ద మనిషి ఉంటారు కదా, ఆ ఊరు పెద్ద మనిషి కూడా పంపించిన. ఎందుకని మరి కుల వివక్షత గురించి ఆ అమ్మాయిని కొట్టడం గానీ ఇలాంటివి చేశారు? ఎప్పుడైతే ఇల్లు తన పేరు మీద రాశారో అప్పటి నుంచి ఎక్కువ టార్చర్ చేస్తున్నారని కూడా చెప్పారు. ఎందుకోసం అట్లా? మేడం ఆ విషయం అడిగాను నేను చెప్తాను, ఎందుకంటే నేను లైవ్ లో ఉన్నప్పుడు. చెప్పండి, అసలు ఏం జరిగింది ఆ రోజు? అమ్మాయి పేరు మీద ఇల్లు రాయమని ఆ ఊరు పెద్ద మనిషి చెప్పారు మేడం. రాసిరు వీళ్ళు, రాసిచ్చారు. డాడీ కూడా సంతకం పెట్టాడు, వాళ్ళ మమ్మీ కూడా సంతకం పెట్టింది. సంతకం పెట్టినాక వాళ్ళ మమ్మీ, అమ్మాయి వాళ్ళ మమ్మీ వచ్చి తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళినాక ఒకసారి కొడితేనే తప్పించుకొని వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చిందంట అబ్బాయి వాళ్ళ ఇంటికి. మళ్ళీ తర్వాతకి మళ్ళా వెళ్ళిందంట. అంటే నాకు తెలిసిన స్టోరీ చెప్తున్నా మేడం, నాకు తెలియదు అయితే నేను మాట్లాడను, నాకు చెప్పిన స్టోరీ చెప్తున్నా. మళ్ళా తర్వాతకి అమ్మాయి వాళ్ళ మమ్మీ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిందంట. మళ్ళీ తీసుకెళ్ళినాక ఏమంటారు ఇక వాళ్ళు, మరి అక్కడ ఏమన్నారో తెలియదు, మరి వీళ్ళు ఏమన్నారో తెలియదు. మనకు అడుగుదామని వాళ్ళు అనుకున్నా కానీ ఇంతలే అబ్బాయి ఇట్లా చేసుకుండు. మరి అక్కడ ఏం అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర సూసైడ్ చేసుకున్నామే, ఇక్కడ ఏం చేసుకోలే. వాళ్ళ వీళ్ళైతే ఏమి ఇబ్బంది పెట్టలేదు మేడం, మంచిగానే ఉన్నారు. కాకపోతే పక్కన వాళ్ళని వీళ్ళని అడగండి. ఇబ్బంది పెట్టలేదని మీరు అంటున్నారు కానీ వాళ్ళ అత్త తనని కాలు మీద కొట్టడం, ఆ వాత కూడా వీళ్ళు ఇక్కడ చూసారు కదండి, అవి కూడా మా దగ్గర చూపిస్తున్నారు ఇక్కడ ప్రూఫ్స్. వాళ్ళు అందుకోసమని అడుగుతున్నా, మీరేమో కొట్టలేదని చెప్తున్నారు. మరి ఎలా నమ్మాలి? కొట్టిన విషయం నాకు తెలియదు, వాత పడ్డ విషయం నాకు తెలియదు, మీరు చెప్పేదాకా నాకు తెలియదు ఆ విషయం అయితే. మరి మీరు అంటే ఇప్పుడు అన్నారు కదండి కొట్టలేదు అని చెప్పేసి, అంటే మంచిగా ఉన్నారని చెప్పండి, అంతేగాని కొట్టుకుని తిట్టుకున్న విషయం నాకు తెలియదు మేడం. మీకు తెలియదు అక్కడ వరకు? నాకు తెలియదు. ఇల్లు రాసేయడం అవన్నీ సంతకాలు పెట్టడం అయితే నాకు తెలుసు, వాళ్ళ బావనే మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఈ ఇల్లు రాసిన తర్వాతే ఎందుకని మరి అత్తగారు చేయి చేసుకోవడం జరిగింది? తెలియదు మేడం, మరి చేయి చేసుకున్న విషయం నాకు తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు కదండి. ఏమో మేడం, మరి మనకు తెలియదు. ఓకే, ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ఉన్నాడు, అబ్బాయి క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. అంటే డాక్టర్ అన్నారు. ఓకే, ఎక్కడున్నారండి? తన వెంటిలేటర్ పైన పెట్టారా తనని ఏమైనా? అంటే ముక్కులో ఒకటి పైప్ పెట్టారు మేడం, మొత్తం కడుపులో పంపించి క్లీన్ చేసారు. క్లీన్ చేసి గ్లూకోజ్ అయితే ఎక్కుతున్నాయి, అయితే డాక్టర్ ఉండాలి అని చెప్తాను. ఓకే, నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతానండి, ఒక సాటి మనిషిగా. ఇప్పుడు కుల వివక్షత అంటే మిమ్మల్ని కోస్తే పాలు, వాళ్ళని కోస్తే రక్తం అట్లా ఏమైనా వెళ్తాయా అండి?
మిమ్మల్ని పోసే రక్తం ఎంత మమ్మల్ని పోసే రక్తం ఎంత మేడం? రక్తమే కదా మరి. ఇలా కుల విపక్షలు అయితే ఏం జరగలేదు. మరి ఏం లేనప్పుడు ఎందుకు కులం కోసమే ఆ అమ్మాయిని తక్కువ కులం దానివి తక్కువ కులం దానివని పది అనడం కూడా? ఎవరన్నారు మేడం? సరే మనకైతే తెలియదు, వీళ్ళు అన్నారో అనలేదో నాకు తెలియదు, మేమైతే అనలేదు మరి. ఓకే, అమ్మాయి ఉంటే మేము రాము అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వచ్చారు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్పారు, మాకు ఇక్కడ చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నామండి. మేమైతే ఉట్టిగా అడగం కదా. ఏమో మేడం మరి ఆ విషయం మనకు తెలియదు మేడం. ఒక్కసారి వాళ్ళ ఫాదర్ కి ఇస్తారా? పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు మేడం, మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళు కాల్ చేశారా? కాల్ అయిపోయిందండి ఇప్పుడే, మీడియా వేరే వాళ్ళు చేసినట్టున్నారు, అది అయిపోయింది. ఒకసారి ఫోన్ ఇవ్వండి. అవునా, ఒక్క నిమిషం మేడం. నేను బయటకు వచ్చాను, మీకు ఒక్క నిమిషం పిలుస్తాను మేడం. హలో హలో మేడం, మీరు వాళ్ళ ఫాదరేనా అండి? అబ్బాయి వాళ్ళ ఫాదరేనా? అవును మేడం. అసలు ఏం జరిగిందండి? ఎందుకని అమ్మాయిని అంతలా టార్చర్ పెట్టి కొట్టి ఆస్తి ఎప్పుడైతే రాపిచ్చారో నువ్వు తక్కువ కులం అని పదే అంటూ అమ్మాయిని హింస పెట్టారంట, ఎందుకని అసలు? తక్కువ కులం అని ఏమన్నా మేడం? తక్కువ కులం అంటే మేము ఇంటికి తీసుకొచ్చుకోండి మేడం. ఇంటికి తీసుకొచ్చుకున్నారు బానే ఉంది, మరి ఆస్తి రాయగానే తనని కొట్టడం ఏంటండి? తక్కువ కులం కాదని మీరు అంటున్నారు కదా మేడం. మేము ఒకటి చెప్పేది అర్థం చేసుకోండి మేడం. మేము తక్కువ కులం అంటే ఇప్పుడు ఇంట్లో కొడుకు కోడలు ఉంటారంటే ఇప్పుడు అది ఇల్లు ఎవరు? నాకున్నది ఒకటే కొడుకు, ఆయనకున్నది ఒకటే బిడ్డ, నాకు ఆస్తి ఏం లేదు. ఆస్తి ఏం లేదన్నారు, మరి ఇల్లు కూడా ఉంది కదా మీ పేరు మీద, పొలం కూడా ఉందట కదా 10 గుంటలో ఏమో, మరి లేదంటున్నారు మీరు? 3 గుంటలు ఉంది మేడం. మరి ఇప్పుడు లేదన్నారు? 3 గుంటలు ఉంటే లేనట్టేనా? పెద్ద మనుషులు అది కూడా చెప్పలే మేడం, 3 గుంటలు ఉందని చెప్పిన. 3 గుంటలు ఉంది మేడం, లేదని నేను అంటలేను. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? సిల్మగిరి హాస్పిటల్ ఉన్నాం మేడం. ఏ హాస్పిటల్? సిల్మగిరి హాస్పిటల్. ఓకే, ఎక్కడది? తిల్మలగిరి అంటే ఎక్కడండి? హైదరాబాద్ లనా లేకపోతే ఎక్కడ? హాస్పిటల్ పేరేంటి? సూర్యాపేట రోడ్. అసలు ఏం జరిగింది అబ్బాయికి? ఏమో మేడం, బుజ్జి ఇట్లా అయింది అనగానే ఆటకన పోయిండు. అది మన బాత్రూమ్ లో అది వేసేది తాగిండు. దాని పేరు నాకు తెలియదు మేడం, నాకు చదువురాదు మేడం. అదే అండి, ఓకే, అంత ప్రేమ ఉన్నోడే అయితే మరి అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఇట్లా అని చెప్పి తెలవగానే ఇక్కడికి రావాలి కదా, మరి తను అక్కడ అమ్మాయిని చూడకుండా వెళ్ళడం ఏంటి? కోపం మీద కొడుతురు తిడుతురు అని భయానికి రాలే మేడం. మేమైతే వాసన చెప్తున్నా, ఆ అమ్మాయి అంటే మాకు ఇష్టమే కాదని మేము అంటలేము మేడం, కానీ భయానికి రాలే. ఓకే, భయం ఒకటే తప్ప ఏం లేదు మేడం. ఎందుకండి భయం? ఎందుకు అసలు? ఈ కొడుతురు చేస్తురు అన్న భయం ఒకటి తప్ప. ఎవరు కొడుతురు, ఎవరు చేస్తున్నారు? ఎవరు ఏం చేస్తారు? వాళ్ళ ఆయన అన్నాడు, వాడు వస్తే నేను చంపేస్తా చేస్తా అని చెప్పి చేస్తా అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళ ఆయన అన్నాడు. ఒకటండి, మీరు అమ్మాయిని టార్చర్ పెట్టండి, మీరు అమ్మాయిని కొట్టండి. అమ్మాయి వాళ్ళు అంటేనే కామన్ గా అబ్బాయి వాళ్ళ దగ్గర అణిగి ఉంటారు, అవునా కాదా? ఎందుకంటే మాట పోవద్దు, మనం అమ్మాయి వాళ్ళం కదా, కొంచెం తగ్గే ఉండాలని చెప్పేసి అనుకుంటారు. అలాంటిది వాళ్ళు కొడతారు అని చెప్పేసి మీకెవరు చెప్పారు? మీకెవరు చెప్పారండి అలా? మేడం సరే, ఇప్పుడు ఆంజీ మేము గ్రామ పంచాయతీ తరఫున ఇప్పుడు నాకు సరే 3 గుంటల భూమి ఉంది రాసిస్తా అంటే వద్దన్నారు. మరి ఇల్లు రాసిచ్చిన తర్వాతే మీరు ఆ అమ్మాయిని ఇంకా ఎక్కువ టార్చర్ పెట్టడం కొట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అక్కడ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చెప్తారు కదండి, ఎవరో ఎందుకు చెప్తారు? చుట్టుపక్కల చూసిన వాళ్ళే చెప్తున్నారు. ఎప్పుడైతే ఆస్తి రాయడం జరిగిందో అప్పటి నుంచి ఆ అమ్మాయిని ఇంకెక్కువ అరెస్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అంతలా? మరి అట్లా ఏం చేయలేం మేడం, అట్లా చేసేటోళ్ళు అయితే మీ ఇంటిలో పెట్టుకోపోదు. సరే, మరి అట్లా చేసేటోళ్ళు కాదు, మీరు మంచిగా చూసుకున్నారు కదా, మరి అమ్మాయికి అట్లా అయ్యింది అన్నప్పుడు మీరు రావాలి కదా. మరి మీరు ఇక్కడ రాకుండా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అదే స్పాట్ లో? సరే 4 రోజులు ఇంటికాడ పెట్టుకుంటా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోయారు మేడం. అవునండి, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోయినాక మీ అబ్బాయి ఫోన్ చేసిండా చేయలేదా? మరి అమ్మాయికి కాల్ చేసిండు కదా, మీ అబ్బాయి ఫోన్ చేసిండు కదా అమ్మాయికి? వాళ్ళు ఏం మాట్లాడుకున్నాం మనకు తెలియదు మేడం, వాళ్ళు ఫోన్ చేసిరో ఫోన్ చేసుకోలేదు మనకైతే తెలియదు. అయితే
ఎప్పుడన్నా ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ చేసి మాట్లాడుకునేది చేసేది. వాళ్ళు మాట్లాడుకునేది, మనకైతే తెలియదు మేడం. కాదండి, ఇప్పుడు అమ్మాయికి ఇట్లా అయిందన్నప్పుడు మరి మీరు నిజంగా మంచిగానే చూసుకున్నారు తనని, మీ బిడ్డలానే మీరు అనుకున్నప్పుడు, అదే మీ బిడ్డ ఇట్లా అయ్యి ఉంటే మీరు అక్కడే ఉంటారా, ఇట్లా వెళ్ళిపోతారా? మరి ఆ అమ్మాయిని చూడడానికి రారా? వస్తారు కదా, మరి మీరు ఎందుకు రాలేదు ఇప్పుడు? అదే మేడం, ఇప్పుడు కోపం తాపం రేపు ఇయ్యాలను వద్దామని అనుకున్నాం. రేపో ఇయ్యాలను రావడం ఏంటండి? ఇదేమన్నా పిల్ల పేరెంట్ అలా మీరు రేపో ఇయ్యాలను రావడానికి? ఓ మాట చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉంది, హాస్పిటల్లో వెంటిలేటర్ పైన ఉంది, ఆ అమ్మాయి బతుకుతుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వెంటనే రావాలి కదా. రేపో ఎల్లుండో వస్తానని చెప్పేసి మీరు అంత లైట్ గా ఎట్లా తీసుకుంటున్నారు అసలు? ఎందుకు మీకు ఆ అమ్మాయి అంటే అంత కుల వివక్షత గురించి ఎందుకు అంతలా మీరు? ఎందుకండి ఇప్పుడు మిమ్మల్ని కోస్తే పాలు, వాళ్ళని కోస్తే రక్తం, అట్లా ఏమి వెళ్ళవు కదా. కాదు మేడం, కులం పేరు ఏం లేదు. నాకు వాళ్ళ నాయనకు ఒక 20 సంవత్సరాల దోస్తాను మేడం. మేము మీ దోస్తానకు అడ్డురాని కులము మరి పెళ్లి చేసుకున్నప్పుడే అడ్డొచ్చిందా? వీళ్ళు ఈ పొరగాళ్ళు ఏదో చేసి ఇప్పుడు ఈ మధ్యలో మాకు పెట్టారు టెన్షన్ తప్ప. ఇప్పుడు వాళ్ళ నాయనకు నాకు ఏది గొడవ ఏం లేదు. పాపం ఆయన నన్ను ఏమనలే, నేను ఆయన ఏమనలే. పాపం ఎవరిని ఏమనలే మేడం. ఆనంది మనం ఎందుకు అన్నమంటాము, చేయండి మనం. సరే అండి, ఇప్పుడు మీరు ఏం అనలేదు కదా, మరి మీరు ఏమనందే అమ్మాయి అట్లా చేసుకుంది. సరే, మరి ఇప్పుడు అబ్బాయి ఎందుకు మరి ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడు? మరి మీరేం అనలేదు కదా, మరి వీళ్ళందరికీ ఇంత పెద్ద కర్మ ఎందుకు వచ్చింది వీళ్ళకి? మరి సూసైడ్స్ చేసుకోవచ్చునంత మీరేమన్నప్పుడు వీళ్ళైనా కూడా ఇంతటి అఘాయిత్యానికి ఎందుకు పాల్పడతారు? మేడం 2 రోజులు తీసుకోపోయింది, 2 రోజులు ఉంచుకుంటూ ఉంటారు మేడం. పెద్ద మనుషుల ముందు ఒప్పుకోరు. సరే తోలిస్తాం అని కూడా పెద్ద మనుషుల ముందు ఒప్పుకున్నా మేడం. ఒప్పుకున్నా, పెద్ద మనుషులు కూడా అడగండి మేడం. అవునండి, అందరిని అడిగినాం, అందరిని ఎంక్వైరీ చేశాకే లాస్ట్ మీకు కాల్ చేస్తున్నాం. సరే నేను అడిగినా తోలిచ్చినాక మరి 2 రోజుల తర్వాత మరి మా పిల్లలు మా ఇంటికి తోలిస్తే అయిపోతున్నాయి కదా మేడం. ఇప్పుడు ఎవరు ఏ పెద్ద మనిషితో మాట్లాడారు? వాళ్ళ నేమ్ ఏమైనా చెప్పగలుగుతారా? వాళ్ళ పేరు చెప్పండి. మీరు ఇంతకుముందు పెద్ద మనిషితో మాట్లాడినా అన్నారు కదా. నేను ఇప్పుడు ఏ పెద్ద మనిషితో మాట్లాడే మేడం? ఇప్పుడే మాట్లాడినా అంటున్నారు కదండి. ఇప్పుడు మాట్లాడే మేడం, మొన్న ఎవరితో మాట్లాడారు మరి? మొన్న మీరు మాట్లాడారు కదా, ఒక పెద్ద మనిషితో మాట్లాడారు కదా మొన్ననే. సరే, మీరు ఎప్పుడు మాట్లాడారు? అప్పుడు ఎవరితో మాట్లాడారు? 10 మందినే మాట్లాడినా మేడం. 10 మందిలో ఎవరు చెప్పిరండి మీకు? ఇప్పుడు 10 మందితో మీరు మాట్లాడారు కదా, ఆ 10 మందితో మాట్లాడినప్పుడు 10 మంది ఒకటేసారి మాట్లాడారు కదా, ఒక్కడే మనిషి మాట్లాడతారు కదా, న్యాయం ఏంది అన్యాయం ఏంది అనేది. ఆ ఒక్క మనిషి ఎవరని నేను అడుగుతున్నా, వాళ్ళ పేరు. పిలిపిద్దాం మేడం, సర్పంచ్. మీకు పేరు గుర్తులేదా వాళ్ళది? సరే, మీ ఊరోళ్లే కదా, వాళ్ళ పేరు గుర్తులేదా మీకు? మాకు పేరు గుర్తుండదు మేడం. మరి ఆ పేరు అడుగుతున్నానండి నేను. ఆ పేరు ఎవరిది? ఆ పేరు చెప్పండి, నేను వాళ్ళతోనే మాట్లాడిస్తాను. సరే, సర్పంచ్ చెప్పిండు పంపి. సర్పంచ్ ఓకే ఓకే, ఏం మాట్లాడారు, ఏమన్నారు అసలు? సరే, మీరు సతీష్ గారితో మాట్లాడారు కదా. సతీష్ గారు ఇక్కడ ఎవరండి? సర్పంచ్ గారు. ఓకే, ఏం మాట్లాడారు అసలు? ఒకసారి మీరు మాట్లాడిన సర్పంచ్ గారు ఏమన్నారు అసలు? 2 రోజులు తీసుకోపోతారు అంటారు అయ్యా, తోలి అన్నారు. అంటే తోలిస్తాయా, దానికి బాధ ఏముంది? తీసుకోపోని ఎట్లా తీసుకోపోయిన పిల్లల్ని అట్లా పంపిస్తే నాకు కూడా పుణ్యమే కదా. మళ్ళీ పంపియండి అని చెప్పారు మీరు? చెప్పినాం. ఓకే, చెప్పినాక మరి మళ్ళీ మీరు తీసుకెళ్లాలి కదండి. మరి అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లలేదు? ఆ అమ్మాయి వచ్చి దాదాపు 4 రోజులు అయింది కదా మేడం. నేను చెప్పేది నేనండి, తీసుకోపోయిన మళ్ళీ తోలియాలని చెప్పిన. నేను ఇంటికి వచ్చి తీసుకోపోదని చెప్పలే. కోపం తాపం మళ్ళీ అడుగుతో కొడతారు తిడతారు అని చెప్పి. ఎందుకు కొడతారండి మేడం? చెప్పేది వినండి మేడం. ఎట్లా తీసుకోపోయారో అట్లా తీసుకొచ్చి నా ఇంటికాడ తోలిపోవాలని చెప్పిన. నా పిల్లలు నా ఇంటికాడ తోలిపోతే అయిపోతున్నాయిగా. సరే, ఎట్లా తీసుకుపోయారో అట్లా తోలుకురావాలి కదా. మరి వాళ్ళ ఇంటి నుంచి ఆ అమ్మాయిని మీరు మీ ఇంటికి ఎట్లా తెప్పించుకున్నారో ఆ అమ్మాయిని కూడా మీరు అట్లానే ఉంచాలి కదా. మీరు అడగండి. హలో వెంకటేష్ గారు, సార్ అలా పెద్ద మనుషుల మాట్లాడితే మీ ఇంటికి పోయినాక ఆ రోజు మీ ఇంటికాడ నైట్ మీ బిడ్డ, మీ కోడలు, మీ కొడుకు లేడు కదా, మరి ఎందుకు వెళ్ళిపోయారు ఊళ్ళకెళ్ళి? మీ ఇంటికాడ పెద్ద మనుషుల మాట్లాడి నువ్వు ఇల్లు రాసిచ్చినాక ఆ రోజు నైట్ మీ కొడుకు మీ కోడలు ఇంట్లో లేరు. నైట్ 9:30కు ఇంటికాడికి వెళ్ళి బయటకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు?
పని చూసుకుంటా ఉంటాడు. 9:30కి పని చూసుకుంటున్నారా? కాదు డాడీ, పొద్దున పని చూసుకుంటాను. అవును, పని చూసుకుంటే ఉంటే మీ స్వరూప చెప్పు. చెప్పేది బాబాయ్, నువ్వు చెప్పేది నేనేండు కాదు. నువ్వు చెప్పు. సరే, నువ్వు చెప్పేది కూడా నేను వింటా కానీ చెప్పు బాబాయ్. నేను చెప్పేది కూడా నువ్వు విను. పని చూసుకుంటామని పోయిరు. ఓకే, పని చూసుకుర్రు. పోయినప్పుడు మళ్ళీ తెల్లారు వచ్చి ఏమన్నారు, పిల్లలు పంపిస్తున్నారు, పంపి అని చెప్పి జంగం వచ్చింది. వాళ్ళు వీళ్ళు అందరు వచ్చారు బాబాయ్. పంపించిన వచ్చారు కానీ ఆ రోజు అప్పటికి ఆ పిల్లలు మీ ఇంటి దగ్గర ఉన్నారా? జంగమ్మ, రేణుక, మల్లమ్మ, ఎల్లమ్మ గిట్లా మీ ఇంటికి తోలుకపోతానికి వచ్చిర్రు. తోలుకపోతానికి వచ్చినప్పుడు మీ కొడుకు కోడలు మీ ఇంట్లో ఉన్నారా? లేరు కాబట్టి అప్పుడు కూడా పని చూసుకోవడానికి వేరా? మరి ఆయన నైట్ పిలిపించినాక ఇంటికి వచ్చినాక మీరు తాళాలు వేసుకున్నాడు ఇంట్లో ఉండకుండా తెల్లారి మరి సరే మరి తెల్లారి మీ మనోహరు మీ స్వరూపం మీద కేసు పెడతానికి పోలీస్ స్టేషన్ కి ఎందుకు పోయిండు? మీ మనోహరు మీ కొడుకు మీ భార్య మీద కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ పోయిండు. చెప్పండి. వచ్చినాక 2 కొడుగుడ్లు కూడా తెచ్చినావు, 4 కొడుగుడ్లు వేసా కూడా. నువ్వు వెంకటేష్, నువ్వు అది అంది కాదు కానీ మీ మనోహరు మీ స్వరూపం మీద కేసు పెడతానికి పోలీస్ స్టేషన్ పోయిండు. ఎందుకు పోయిండు అంటున్నా? పోలేదని అంటున్నావు. పోలేదా పోలీస్ స్టేషన్ కు? ఆ రోజు రాత్రి కాదు, తెల్లారి పోలీస్ స్టేషన్ కాడికి పోయిండు. పోలీస్ స్టేషన్ కాడికి పోయి నాకు ఫోన్ చేసిండు. నాకు రికార్డు ఉంది. నాతోని ఫోన్ మాట్లాడిండు మీ మనోహరు. ఆ విషయం మొన్న సర్పంచ్ ముంగట 10 మంది ముంగట కూడా నేను మా అమ్మ మీద కేసు పెడతానికి పోయినాను సర్పంచ్ తోని శివాలయం దగ్గర చెప్పిండు. మీ కులపొల్లు ఉన్నారు, సర్పంచ్ ఉండు, నేను కూడా ఉన్నా, పోయినా అని చెప్పి మీ కొడుకు కూడా ఒప్పుకుండు. మా భార్య తిట్టిందని నువ్వు చెప్పి నేను మీ భార్య కూడా తిట్టిందని నువ్వు కూడా ఒప్పుకున్నావు. మొన్న శివాలయం దగ్గర ఒప్పుకున్నావా లేదా? మీ కొడుకు ఇట్లా చెప్పలే మా అమ్మ తిట్టిందని? మీ కొడుకు మొన్న భార్య భర్తలు తిట్టుకున్నావు అన్నా కానీ నువ్వు మాదిగదానివి, మా ఇంట్లో ఉండొద్దు, మా అమ్మనే తిట్టిందని సర్పంచ్ ముంగట ఒప్పుకుండు మీ కొడుకు. మాదిగదానివి నా ఇంట్లో ఉండొద్దు అనుకుంటే నేను ఆ రోజు నాడే తీసుకొచ్చుకోపోతుంటే మరి ఆమె ఉరి పెట్టుకుని 6 తారీఖు నాడు పెట్టుకుని 9 తారీఖు 4 రోజుల నుండి ఏ ఒక్క రోజు అని ఎందుకు రాలే హాస్పిటల్ కు? మరి నువ్వు నాకు భయం. ఏం భయము? ఆ రోజు తీసుకొని ఇంట్లోకి తీసుకొని పోయినప్పుడు లేదా భయము మీకు? తీసుకొని వచ్చినప్పుడు నా పిల్ల నా ఇంటి మీద ఎందుకు ఉండలేదు. పోయింది ఏ టార్చర్ వల్ల అయింది. మరి నువ్వు ఎందుకు తీసుకుపోయి ఒక్కనాడన్న హాస్పిటల్కి ఎందుకు రాలి? మొన్న సర్పంచ్ కూడా చెప్పింది కదా, సర్పంచ్ మొన్న మీ కొడుకును నిన్ను పొమ్మన్నాడు హాస్పిటల్ కు. సరే గో, ఆమె చనిపోయింది, దవాఖాన ఉంది, ఆ ఏరియా హాస్పిటల్ ఉంది, రేపు రండి. రేపు వస్తున్నావా రావా? రేపు రా మాట్లాడు. ఓకే, ప్రస్తుతం మనం వాళ్ళతో కాల్ రికార్డింగ్ తీసుకుని అయితే మాట్లాడుతూ వచ్చాము. కాల్లో మాట్లాడుతూ వస్తున్నప్పుడు తను నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆన్సర్ అయితే చెప్పట్లేదండి. నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా దానికి వేరే నాన్ సింక్ ఆన్సర్స్ ఇస్తున్నారు తప్ప అవును ఇట్లా జరిగింది, ఇందుకే ఇలా చేశామని చెప్పేసి మాత్రం వాళ్ళు ఒప్పుకోవట్లేరు. ఏమన్నా అంటే హాస్పిటల్లో ఉన్నారు అలా ఇలా అని మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఆయన ఎందుకు నిజాలు బయటికి వస్తాయని చెప్పేసి అన్ని స్కిప్ చేస్తున్నాడా, లేకపోతే మరి ఏంటి అన్న నిజాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. మరి రేపు వస్తాను అని చెప్పేసి అంటూ వస్తున్నాడు. నిజంగానే మరి వస్తాడా? వస్తే కొడతారు అని చెప్పేసి తెలివిగా తప్పించుకుంటున్నాడు. మరి నిజంగా వాళ్ళ సైడ్ ఏ తప్పు లేకపోతే మరి 4 days వ్యవధి ఏవైతే ఉందో ఈ 4 daysలో ఒక్కరోజైనా వచ్చి చూసి ఉండాలి, లేదా ఫోన్ చేసి మరి అమ్మాయి ఎట్లుంది అని కనీసం బాధ్యతగా తను అడిగి ఉండాలి. కానీ తను కనీసం అడగలేదు, రావడానికి ఇక్కడికి వచ్చి కానీ ఆ అమ్మాయిని చూడలేదు. ఇలా చూడలేదు అంటే మరి వాళ్ళు ఎంత టార్చర్ పెట్టుంటే ఇక్కడ వరకు రాలేకపోతున్నారు అనేది మనకి ఇక్కడనే స్పష్టంగా అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఈ కుల వివక్షత ఇప్పుడు ఇక్కడ జరిగినట్టు ఇంకెక్కడా జరగొద్దు అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ వస్తున్నారు. డెఫినెట్గా న్యాయం జరగాలి. ఈ కుల వివక్షత ఇకనైనా ఇక్కడతో ఎండ్ అవ్వాలి. మరో వ్యక్తికి మరో చోట ఇది రిపీట్ అవ్వదని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఇది న్యాయం జరగాలి.